హైదరాబాద్ నుంచి శ్రీశైలం ఫారెస్ట్ దాకా లాంగ్ డ్రైవ్ వచ్చినారా? నా చెవుల్లో ఏం కానొస్తాడారా నీకు? వెంట్రుకలు బ్రో. అబ్బా ఎటకారము. అవిందాక నీ ఫోన్ నుంచి ఫోన్ చేసినోడే ఊర్రా? నా శిష్యుడు బ్రో. ఇప్పుడే తన లవర్తో సైట్ సీకి వెళ్ళాడు. వాడు నీ శిష్యుడా? మామూలు శిష్యుడు కాదు, ఏకలవ్ శిష్యుడు. మరి ఇప్పుడు వాడు ఎవరి కూతుర్ని లేపకపోయినాడో తెలుసునా? ఎవడో బకరాగాడు కూతురు లేపుకో. బక్రా గాని కూతురు కాదురా, బళ్ళారి కూతురు. బళ్ళారా? ఆడేవాడు. సార్ ఇది దారుణం సార్. కసపును కూడా స్మూత్ గా హ్యాండిల్ చేసే మన కంట్రీలో ఒక సెలబ్రిటీని పెట్టుకొని చెతుకోవడం మంచిది కాదు సార్. చెప్పరా యాడా ఏడవాడు? బళ్ళారి కూతుర్ని లేపకపోయినని ఏకలవ్య శిష్యుడేడా? సార్ మీ లాంటి ఒకసారి లేపండి. మీ లాంటి మీద ఒట్టేసి చెప్తాను సార్. ఆడెవడు నాకు తెలియదు సార్. యాక్సిడెంట్ అడుగు తగిలాడు. మళ్ళీ కొట్టాడు. తగిలి నీ కాడ ఫోన్ తీసుకొని మాట్లాడి వాడిట్లా పోయినాడు, నేనిట్లా వచ్చినా, అంతే కదా? స్మార్ట్ టాప్. అందుకే తెలియ ఏజ్లో ఎస్ఐ అయిపోయారు. మళ్ళీ ఎందుకు కొట్టారు సార్? ఎస్ఐని కాదురా నేను, సిఐని. సార్ పడక పడక బీడి భూమిలో బోర్ పడ్డట్టు ఈ నాలుగు నాకు ఫిగర్ పడింది సార్. వదిలేండి సార్, పోతాం. ఆడికి మాకు ఎటువంటి లింకులు లేవు సార్. ఏ లింకులు లేకుండానే వంద జంగిల్లో ఏ పని చేస్తాండవురా? చెప్పారు కదా సార్, లాంగ్ డ్రైవ్ వెళ్ళామని. అబ్బే చూప్, సరిగ్గా చెప్పు. ఏమిరా, హైదరాబాద్ నుంచి శ్రీశైలం అడవుల దాకా ఎవడైనా లాంగ్ డ్రైవ్ పోతాడా? ఎన్నిసార్లు చెప్పాలరా? కావాలంటే బయట నా బండి ఉంది, అది సంకలం నుంచి చెయ్యేసి కూర్చుందంటే నేను శ్రీశైలం వెళ్ళిపోయాను. అదే మీరైతే శ్రీలంక దాకా వెళ్ళిపోతారు. అట్నా? అట్నే. సార్ ఎక్కడికి సార్? చెప్పినావు కదరా నీ ఫిగర్ తో లాంగ్ డ్రైవ్ పోతామని. సార్ ఏదో ఫ్లోలో చెప్పేశాను సార్. నీ ఫ్లో నాకు బాగా నచ్చినాదబ్బి. సార్ అది చూస్తే కందిపప్పులా ఉంది, మీరు చూస్తే పంది కుక్కలా ఉన్నారు. వద్దు సార్. క్షతిరక్షిత, ధర్మాన్ని నువ్వు కాపాడుకోరా, నీ ఫిగర్ ని ధర్మం కాపాడుకుంటాది. ఎట్లాగూ నా పెళ్ళం పుట్టినకి పోయి 10 నాలైంది. వచ్చేదాకా వంట చేసి పెడతాదని. సార్ ఒరే శిష్య, ఒక్క కాల్తో నా గర్ల్ ఫ్రెండ్ ఇంటికి పోదాంలే. అయ్యి బాబాయ్ తీసుకెళ్ళిపోతాడు. రాజు నాకు ఆకలేస్తుంది. నన్ను తింటావా? ఎలా? నేను ప్యూర్ వెజిటేరియన్ని. పోనీ మేకలా ఆకులు తిను. నేను ప్లెయిన్ పాలక్ తినను. హే ఆగు, ఏంటి? మళ్ళీ అదే సౌండ్. ఇట్స్ అమేజింగ్. పద స్నానం చేద్దాం. నేను రాను, నువ్వు వెళ్ళు. ఏ? నేను రోజు స్నానం చేస్తాను. ఎందుకలా? మా బస్తీలో నీళ్ళు అలాగే వస్తాయి కాబట్టి. నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే కూర్చుంటా. ఓకే. రోజు కోసం 13 సంవత్సరాలుగా ఎదురు చూస్తుంటా. శంకుస్థాపన రాయి పాతాల్సిన నాడు ఇలా చేతులు కట్టుకుని కూసునేలా చేసిందది. దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి మన ప్రాజెక్టుకి బలిస్తాను బైరెడ్డన్నా. ఇంకా చాలా ఆపో. నువ్వు ఎట్టా ఆవేశపడతావనే నేను ఢిల్లీ నుంచి దిగింది. బళ్ళారి, కత్తులు చేయలేని పని గన్నులు చేస్తాయి, గన్నులు చేయలేని పని బాంబులు చేస్తాయి.
బాంబులు కూడా చేయలేని పని నా బాబు చేస్తాడు. రాయ్, సార్. దుబాయ్ నుంచి అని పిలిపించు. అలాగే సార్. ఇప్పుడు చిన్న దరిద్రుడు ఎంట్రీ. పవర్ ఉంది, పోలీసులున్నారు, రౌడీలున్నారు, అందరూ ఉండి ఏం పీకుతున్నారు? పోలీసుల్ని చెక్ పోస్టుల్ని అలర్ట్ చేశాను రా. అసలు అలర్ట్ చేయాల్సింది దీన్ని. ఆస్తి మనం సొంతమయ్యేదాకా దానికి దూరంగా దూరంగా ఉండు అని ఇన్నాళ్ళు నన్ను దుబాయ్లో ఉంచారు. ఇప్పుడు ఏమైంది? ఎయిర్పోర్ట్ టచ్ చేయకుండా, బస్ స్టేషన్లలో, రైల్వే స్టేషన్లలో కనిపించకుండా, చెక్ పోస్టులకి తగలకుండా ఎక్కడ తప్పించుకు తిరుగుతున్నారు వాళ్ళు? వదలను, దాన్ని వదలను. ఆట వాడు మొదలు పెట్టాడు, వేట నేను మొదలు పెడతా. డిస్కవరీ ఛానల్లో చూసి ఫారెస్ట్ లో ట్రావెలింగ్ చాలా రొమాంటిక్ గా ఉంటుంది అనుకున్నాను, కానీ రకరకాలుగా ఉంది. పై నుంచి నీ బాబ్ చేసింగ్, కింద వాళ్ళ మనుషులు చేసింగ్. ఎటు వెళ్తే సిటీ వస్తుందో, ఎటు వెళ్తే రోడ్ వస్తుందో తెలియదు. మధ్యలో నీకు రొమాన్స్ కావాల్సి వచ్చింది కదా. ఎన్ని కలువ పూలు! ఆగో, లోతుంటే పోతావు. నాకు తెల్ల కలువ పూలు అంటే చాలా ఇష్టం. ప్లీజ్ ఒక్కటి తెచ్చిపెట్టవా? తెల్ల కలువ పూలు అంటే నాకు చాలా ఇష్టం, నాకు తెస్తావా? ఏం లేదు. నీకు ఈ పవర్ఫుల్ ఆంజనేయుని ఇస్తాను. కలువ పూలంటే అంత ఇష్టమా? ప్రాణం. మరి నీకు? నాకు ఇష్టమైన అమ్మాయికి ఇష్టం. ఎవరా అమ్మాయి? చేతు, అక్కడ చూడు. ఏంటది? పొగ మంచా? ఓకే, డాబా అయినా ఎండాలి, లేకపోతే ఊరైనా ఎండాలి. అమ్మయ్యా, అయితే నాకు ఫుడ్ దొరుకుతుంది. నాకు ఫోన్ దొరుకుద్ది. పద. తమ్ముడు, చిప్స్ ప్యాకెట్ ఎంత? 10 రూపాయలు. 10? రూపాయికి రాదా? రాదు బాయా. అస్సలు రాదా? రాదు బాయా. రాదన్న వచ్చిందిగా. డెవలప్ అవునరా, ఇంకెన్ని రోజులు రా. ఫోన్ ఎక్కడుంది? మా దాబా స్పెషల్ పాతల గంగా వాటర్ ఫ్రీ. ముందు నేను వచ్చిన ఫస్ట్ ఈడబెట్టు నీ గంగా. ఏమ్రా, ఆ డబ్బాలో నువ్వే, ఈ దాబాలో నువ్వేనా? దోమల పెంట లోకల్ ఇక్కడ. 1/2 సెకండ్ల ఇడ్లీ నా ముందు ఉండాలి, లేదనుకో ఫుల్ సెకండ్ల ఈ దాబానే ఇడు ఉండదు. నడు చల్. మీకేం కావాలి సార్? ఆ ఫోన్ ఉందా? నానుంది. పంచ కాదు సార్, ఫ్రస్ట్రేషన్. నేను పాటలతో చచ్చిపోతున్నా. సర్లే కానీ బాబాయ్, నాకు అర్జెంట్గా ఫోన్ కావాలి. ఉందా? ఆ ఫెసిలిటీస్ ఆడ ఒక్కడి దగ్గరనే ఉంది. ఆడు బిల్ చేస్తే కానీ సెల్ ఇవ్వడు. సరే, ఫాస్ట్కి వెళ్ళి నాకు 4 హలో ఫాస్ట్కి వెళ్ళి 4 రోటీలు అండబుర్చి తీసురా. గట్లే. ఏ సాటర్డే నేను గుడ్డు తిన్ను. సరే, ఏం తింటావు? ఒక చిల్లీ చికెన్ తీసుకురా. ఏయ్, ఇప్పుడే కదా గుడ్డు తిన్నావు. దాని మమ్మీని తింటా. ఆ, తీసురా. ఆ. ఇదిగో ఇడ్లీ. ఇదేంది ఫ్రెష్ కాదా? రిఫ్రెష్. సరే చట్నీ. ఆ. ఇదిగో చట్నీ ఇడ్లీ పక్కన ఉండాలి. గట్లే. ఆ. నాతో నారా బిడ్డ. ఓకే.
అన్నా బిల్లు చేశాను, ఒకసారి మీ ఫోన్ ఇస్తే వాడుకుంటా. ఓహో ఫోనా? అర్జెంటుగా ఇంటికి ఒకసారి ఫోన్ చేసుకుని ఉంది, చేసుకొని ఇచ్చేస్తా. సార్ మీరు ఇచ్చిన ఫోటోల వాళ్ళు మా దాబాకి వచ్చారు సార్. మేము ఫోటోలు పంపడం ఏంటి? నేనే పంపాను. చెప్పు. శ్రీశైలం ఉన్న దోమలపేట పంజాబీ దాబా సార్. ఏదో వంకతో వాళ్ళని అక్కడ ఆపు. మీరు తొందర వచ్చేయండి సార్. ఒరే నాన్న, వాళ్ళిద్దరూ